ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. అల్లూరి సీతారామరాజు గారి జీవిత చరిత్ర ఇంచుమించుగా ఇక్కడ ఉన్న వారందరికీ తెలుసు. ముఖ్యంగా పిల్లలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. అయితే ఇప్పుడు జీవిత చరిత్ర అంతా చెప్పుకోవడానికి మనకు సమయం లేదు కాబట్టి ఆయన ఎంతోమంది యువతకు ఆదర్శప్రాయుడు. అల్లూరి సీతారామరాజు గారు చాలా పేదరికాన్ని అనుభవించారు. పేదరికాన్ని అనుభవించి గిరిజనులతో పాటు సహజీవనం చేస్తూ గిరిజనుల కష్ట నష్టాలన్నీ తెలుసుకున్నారు. సీతారామరాజు గారు యుద్ధ విద్యల్లో ఆరితేరారు, గిరిల్లా యుద్ధ పద్ధతుల్లో ఆరితేరారు, మూలిక వైద్యంలో కూడా చాలా నైపుణ్యం కలిగిన వ్యక్తి. సీతారామరాజు గారు గిరిజనులతో కలిసి జీవిస్తూ వారికి యుద్ధ విద్యల్లో కానీ గిరిల్లా యుద్ధంలో కానీ వారికి చాలా వరకు తర్ఫీదిచ్చారు. వారి కష్ట సుఖాల్లో పాల్గొన్నారు. వారికి అనారోగ్యం వస్తే సహాయ సహకారాలు అందించారు. అట్లా గిరిజన ప్రజలతో రోజు రోజుకి సీతారామరాజు గారు మమేకమయ్యారు. మమేకం అవడంతో రోజు రోజుకి సత్సంబంధాలు పెరగడంతో సుమారు 30 నుంచి 40 గ్రామాల గిరిజనులు ఆయన్ని నాయకుడిగా గుర్తించారు. అట్లా సీతారామరాజు గారు నాయకత్వ లక్షణాలు రోజు రోజుకి పెంపొందించుకున్నాడు. ఈ టైంలో బ్రిటిష్ వారు ఒక 1882లో ఓ చట్టాన్ని తీసుకొచ్చి గిరిజనులపై దురాఘాతాలు చేయడం మొదలుపెట్టారు. గిరిజనులకు జీవనాధారం కేవలం పోడు వ్యవసాయమే. గిరిజనులకు జీవనాధారం అడవుల్లో లభించే అటవీ ఉత్పత్తులు తీసుకువెళ్ళి అమ్ముకోవడమే. కానీ ఆ 1882లో తీసుకొచ్చిన ఆ చట్టం గిరిజనుల యొక్క సంచారంపై, గిరిజనుల యొక్క జీవన విధానంపై ఒక అడ్డంకిగా కనిపించింది. దానికి వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు గారు పోరాటం చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో అక్కడ భారతదేశంలో మహాత్మా గాంధీ గారు సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించారు. ఈ సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా ఇక్కడ అల్లూరి సీతారామరాజు గారు ప్రజలతో గిరిజనులతో మమేకమయ్యి ఖద్దరు బట్టల్ని ధరించాలని, ప్రభుత్వానికి సహకారాన్ని నిరాకరించాలని గిరిజనుల్లో చైతన్యాన్ని రేకొల్పాడు. దీంతో ఈ విప్లవ వీరుడు, మన్య విప్లవకారుడు ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వాలకి విధానాలకి ఎగెనిస్ట్ గా పనిచేస్తున్నారని, ప్రజలకి ఆయన్ని దూరం చేయాలని చెప్పి రూదర్ఫర్డ్ ఆధ్వర్యంలో ఉన్న బ్రిటిష్ వారు అల్లూరి సీతారామరాజుపై అనేక ఆంక్షలు పెట్టడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ వారిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా మన వద్ద ఆయుధాలు ఉండాలని భావించి సీతారామరాజు గారు ఇక్కడున్న చింతపల్లి పోలీస్ స్టేషన్ కానీ, లేదా నర్సీపట్నం పోలీస్ స్టేషన్ కానీ, అడ్డతీగలు కానీ, కేడీపేట కానీ, ఈ చుట్టుపక్కల ఉన్న ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న పోలీస్ స్టేషన్లో ఉన్న ఆయుధాలని సంపాదించి ఆ ఆయుధాల సహాయంతో బ్రిటిష్ వారిని ఎదుర్కోవడం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారి నుంచి నేటి యువత స్ఫూర్తి పొందాల్సిన అంశాలు ఏంటి? నెంబర్ 1, త్యాగ నిరతి. సీతారామరాజు గారు కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ప్రజల కోసం, తన నమ్ముకున్న గిరిజనుల కోసం తన జీవితాన్ని కూడా త్యాగంగా అర్పించారు. ఆ త్యాగ నిరతి ఈరోజు యువత ఆదర్శంగా పొందాలి. అల్లూరి సీతారామరాజు గారి లక్షణాల్లో మరొక ఇంపార్టెంట్ లక్షణం ఏంటంటే ఆయన యొక్క నిజాయితీ, ఆయన యొక్క ధైర్యం. ఆయన ఎక్కడైనా ఒక పోలీస్ స్టేషన్ పై దాడి చేస్తే ఆ పోలీస్ స్టేషన్ లో ఆయుధాలు తీసుకొని, మీ పోలీస్ స్టేషన్ లో మేము ఇన్ని ఆయుధాలు తీసుకున్నామని చెప్పి స్వయంగా ఆయనే స్వదస్సూరితో ఓ లేఖ రాసి అక్కడ లేఖ రాసి విడిచిపెట్టి వెళ్ళేవారు. అంటే ఈ రోజు నాయకుల్లో చాలా మందిలో ధైర్యం కనిపించలేదు, ఈ రోజు ప్రజల్లో ధైర్యం కనిపించలేదు. ఆ రోజు అల్లూరి సీతారామరాజు గారు ఏ పోలీస్ స్టేషన్ పై దాడి చేసినప్పటికీ ఏ ఆయుధాలు అయితే తాను దొంగిలించారో తెలియజేస్తూ ఒక లేఖ రాశారు. ఆ ధైర్యాన్ని ఈ రోజు మన యువత స్ఫూర్తిగా తీసుకోవాలని నేను చెప్తున్నాను. ఎదగాలంటే ఏం కావాలి? ఫస్ట్ మొదట ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజలకు చేరువవ్వాలి, ప్రజల కష్ట సుఖాలు ఏంటో తెలుసుకోవాలి. అందుకే సీతారామరాజు గారు గిరిజనుల యొక్క కష్ట సుఖాలన్నీ తెలుసుకొని వారితో కలిసిపోయి ఒక గొప్ప నాయకుడిగా ఎదిగాడు. కాబట్టి ఆ నాయకత్వ లక్షణాలు ఈరోజు యువత పుణిగిపుచ్చుకోవాలి, ఈరోజు యువత అందిపుచ్చుకోవాలి. మీరు పాఠశాల స్థాయి నుంచే ఆ నాయకత్వ లక్షణాలు పొందాలని నేను కోరుతున్నాను. మహాత్మా గాంధీ గారు అహింసా విధానాన్ని ఆయన మొదటి నుంచి అవలంబించారు. కానీ అల్లూరి సీతారామరాజు గారు సాయుధ పోరాటం చేశారు. అయితే వీరిద్దరికి సిద్ధాంతపరంగా చాలా విభేదాలు ఉన్నాయి. అయినప్పటికీ మహాత్మా గాంధీ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించినప్పుడు, మహాత్మా గాంధీ గారు ఈ ప్రాంతాన్ని, మన అనకాపల్లి జిల్లా ప్రాంతాన్ని పర్యటించినప్పుడు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని పర్యటించినప్పుడు
అల్లూరి సీతారామరాజు గారికి సంబంధించిన చిత్రపటాన్ని మహాత్మా గాంధీ గారికి అందిస్తే ద గ్రేట్ జాతిపిత మహాత్మా గాంధీ గారే అల్లూరి సీతారామరాజు గారి విధానాలు నచ్చకపోయినప్పటికీ ఆయన లక్ష్యం బ్రిటిష్ వారికి ఎగనెస్ట్ గా పోరాడాలనే ఆయన లక్ష్యం, మహాత్మా గాంధీ గారి లక్ష్యం ఇద్దరి ఏకీభవించడంతో మహాత్మా గాంధీ లాంటి వారే అల్లూరి సీతారామరాజు గారిని ప్రశంసించారంటే అది అల్లూరి సీతారామరాజు గారి గొప్పతనం. ఆయన పుట్టి పెరిగిన, ఆయన నాయకత్వం వహించిన ఈ నేలపై మనం జీవించడం నిజంగా మనకు గర్వకారణంగా ఉందని నేను భావిస్తున్నాను. అట్లాగే జవహర్లాల్ నెహ్రూ గారు మాట్లాడుతూ భారతదేశాన్ని శాసించే వ్యక్తుల్లో అతి కొద్ది మంది వ్యక్తుల్లో, జస్ట్ ఫింగర్ టిప్స్ చేతి వేళ్లతో లెక్క పెట్టే అతి కొద్ది మంది వ్యక్తుల్లో అల్లూరి సీతారామరాజు గారు ఒకరని జవహర్లాల్ నెహ్రూ గారి లాంటి వ్యక్తే ప్రశంసించారంటే నిజంగా ఈ కేడీపేట మన అనకాపల్లి జిల్లాకి ఎంత గర్వకారణమో ఒకసారి మనం ఆలోచించాలి. చివరగా సమయం లేదు కాబట్టి చివరగా గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న మ్యూజియం కానీ లేదంటే ఇక్కడ ఉన్న సమాధి కానీ చాలా ఇబ్బందుల్లో ఉందని చెప్పి మన స్థానికులందరూ తెలియజేశారు. ఇప్పటికే గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మన ఎంపీ గారితో మాట్లాడడం, దానికి సంబంధించి కొంత నిధులు కేటాయిస్తారని చెప్పడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడే కలెక్టర్ గారు ఉన్నారు, జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు. దయచేసి దీన్ని పరిశూ చేసి నిధులు కేటాయింపజేసుకొని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఈ రోజు. ఎందుకంటే ఇది భారతదేశంలోనే చారిత్రాత్మకమైన ప్రదేశం కేడీపేట. ఈ కేడీపేటలో ఉన్న ప్రతి అల్లూరి సీతారామరాజుకు సంబంధించిన ప్రతి స్మారక చిహ్నాన్ని కూడా రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. భావి తరాలకి ఇది ఆదర్శప్రాయంగా ఉండాలి. కాబట్టి మీరు దయచేసి పరిశీలన చేసి మాకు దీన్ని వెంటనే ఈ మరమ్మతులకి నిధులు ఇప్పించాల్సిందిగా మరొకసారి మేము కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.